హాయ్ ఫ్రెండ్స్, ఈ సాయి కుమార్ డైలాగ్ చాలా ఫేమస్ కదా. నా బెల్ట్ మీద ఉన్న ఈ మూడు సింహాలు న్యాయానికి, నీతికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని ఆ నాలుగో సింహమేరా ఈ పోలీస్. ఇందులో అతను చెప్పిన డైలాగ్ ప్యారడీ కూడా చెప్తాను. ఏంటంటే క్యాన్సర్ కి ముఖ్యమైన 3 కారణాలు ఆల్కహాల్, స్మోకింగ్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్ అన్నది అందరికీ తెలుసు, కొత్తగా చెప్పడానికి వెళ్ళలేదు. ఆ కనిపించని, ఎవరు నోటీస్ చేయని 4th రీజన్ ఏంటో తెలుసు క్యాన్సర్ కి? ఎస్, మీ గెస్ కరెక్టే, అది ఒబేసిటీ. ర్యాపిడ్ గా పెరుగుతున్న ఈ ప్రాబ్లం యాక్చువల్లీ స్మోకింగ్, ఆల్కహాల్ వీటన్నిటికంటే కూడా చాలా ప్రమాదమైందండి. లాస్ట్ 30 years లో ఆల్మోస్ట్ అడల్ట్స్ లో అయితే 2 times పెరిగింది, అదే కిడ్స్ లో అయితే 4 times హై అయిపోయింది. ప్రపంచంలో మొత్తం మీద 250 crore పాపులేషన్ ఈ ఒబేసిటీతో అండ్ ఓవర్ వెయిట్ తో బాధపడుతుంటే, అందులో కిడ్స్ ఖచ్చితంగానే అంటే లెస్ దెన్ 18 years వాళ్ళు ఖచ్చితంగానే 40 crore పాపులేషన్ ఈ ఒబేసిటీతో ఇబ్బంది పడుతున్నారు. సో వాళ్ళు ఆ టెంపరీగా అప్పుడు ఇబ్బంది పడడం ఒకటే కాదు, లాంగ్ టర్మ్ గా కూడా అది హార్ట్ డిజీజ్ ఇవన్నీ కాకుండా క్యాన్సర్స్ కూడా కాజ్ చేసే ఎన్నో సమస్యలు తీసుకొచ్చే అవకాశం అయితే ఎక్కువ ఉంది. అండ్ ఇది మోస్ట్ ఆఫ్ ద టైం మనం అనుకుంటున్నట్టు ఎస్, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం అండ్ సరైన ఫుడ్ లేకపోవడం, మెయిన్ గా జంక్ ఫుడ్, అన్హెల్తీ డైట్ ఇవన్నీ కూడా మోస్ట్ కామన్ కారణాలు. అంతేకాకుండా మదర్స్ వాటి నుంచి కూడా కొన్నిసార్లు వాళ్ళ డైటరీ హ్యాబిట్స్ నేర్పించే విధానం వల్ల కూడా, చిన్నప్పటి నుంచి నేర్పించే విధానం వల్ల కూడా వస్తుంది. అందుకే లెస్ దెన్ 5 years లో ఆల్మోస్ట్ 3.5 crore పాపులేషన్ ఒబేసిటీ అండ్ ఓవర్ వెయిట్ తోటి బాధపడుతున్నారు కిడ్స్ లోను. కాబట్టి మీ ఇంట్లో కానీ ఇటువంటి సమస్యతో కానీ బాధపడితే వెంటనే మీ డాక్టర్ సంప్రదించి మీకు వాళ్ళని ఒబేసిటీ నుంచి బయటపడడానికి చేయండి. అదే మీరు ఇచ్చే మీ పిల్లలకి ఇచ్చే బెస్ట్ గిఫ్ట్. లైఫ్ స్టైల్, హెల్త్ రిలేటెడ్ టిప్స్ అండ్ క్యాన్సర్ అవేర్నెస్ అండ్ క్యాన్సర్ ప్రివెన్షన్, ఇలా అన్ని రకాల విషయాల మీద మనం ఎంతో అవగాహన తేడానికి మన ప్లాట్ఫామ్ కృషి చేస్తుంది. కాబట్టి మీకు నచ్చినట్టయితే ఈ విషయాన్ని ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, బాయ్.